మొత్తానికి 6 సంవత్సరాల నిరీక్షణ ఇప్పుడు అయ్యింది అగ్రిమెంట్. ఈ రోజుకి 6 మంది కుటుంబాల్లో వెలుగు నింపారు. 6 సంవత్సరాలకి ఈ రోజు మీ దయ వల్ల అగ్రిమెంట్ చేసుకోగలిగాం సార్. రండి అన్న, రండి నుంచోండి. ఇందులో ఎవరు స్వామి ఇలా ఇంకోలు ఒకరు ఇటు రండి అన్న. శుభదినం. 6 సంవత్సరాల నిరీక్షణ, కార్మికుల ఒక ఐక్యత, కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి. ఈ రోజున ఏపీ పేపర్ మిల్ ఏదైతే ఉందో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఉందో 4000 మంది కార్మికులు ఆ యొక్క సంస్థ పైన ఆధారపడి ఉన్నారో మంచి అగ్రిమెంట్ చేసిందని చెప్పి ఈ రోజు నాకు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం సాధించిన విజయం. ఈ విజయం సాధించడానికి సహకరించిన కూటమి నాయకులకు, ఈ 14 నెలలు కూడా కూటమి యొక్క నాయకత్వంతో ప్రయాణం చేసి వారి యొక్క సమస్యలు తీర్చుకోవడానికి కృషి చేసిన కార్మిక నాయకులకు, ఎంతో విశ్వాసంతో కూటమి అన్నది అధికారంలో రావాలి, కూటమి అధికారంలోకి వస్తేనే వాళ్ళ యొక్క సమస్యలు తీరుతాయని విశ్వాసంతో ఓటు వేసి మమ్మల్ని ఎంచుకున్న కార్మిక సోదరుల ఒక విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ఈరోజు అగ్రిమెంట్ చేసామని మరలా గర్వంగా చెప్తా ఉన్నాం. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ నెలల్లో కూర్చోబెట్టారు కార్మికులు. ఆశ్చర్యం. 2019లో అనుకుంటా ఆనాడున్న తెలుగుదేశం ప్రభుత్వం అగ్రిమెంట్ చేసింది. క్రమేణా 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అగ్రిమెంట్ మీద శ్రద్ధ లేదు, ప్యాకేజ్ మీద ఎక్కువ దృష్టి, వ్యక్తిగత లాభం చూసుకొని కార్మికులు ఒక శ్రేయస్సుని గాలికి వదిలేశారు. వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎంతమంది కార్మికులు ఇబ్బందులు పడ్డారు, ఎంత మదన పడ్డారు. 5 సంవత్సరాలంటే చిన్న విషయం కాదు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగేవారు, మాకు నమ్మకాలు పోయినాయి వైఎస్ఆర్సీపీ మీద, మీరు మాట ఇవ్వండి, మీ వెన్నంటే మేము అందరం ఉంటామని కార్మికులందరూ కూడా ఒకే మాట చెప్పేవారు. మేము ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నాం, మీరు మమ్మల్ని నమ్మండి, ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అన్నది కార్మికులు కర్షకుల యొక్క పక్షపాతి. తెలుగుదేశం పార్టీ కార్మికుల యొక్క కష్టాన్ని గుర్తించే పార్టీ. మీరు నమ్మండి, కూటమికి బలపరచండి, మీ సమస్యలు తీర్చే కార్యక్రమం మేము తీసుకుంటామని చెప్పాం. ఈ 14 నెలల్లో కూడా మీరు గమనించినట్లయితే ఈ కార్యక్రమం జరిగే ప్రక్రియలో నేను ఏ రోజు కూడా పేపర్ మిల్ గేట్ దగ్గరికి వచ్చో, సమావేశాలు పెట్టో, పరంపర 1-2 చూడండి, వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని సరిచేసి లక్షల కొద్దిగా అవినీతి పాల్పడిన వ్యక్తుల మీద కేసులు కట్టించింది మేము. చేసిన తర్వాత వాళ్ళతోటి ర్యాలీలనో లేకపోతే పబ్లిసిటీ అనో ఏ రోజు చేయలే. అనేక సందర్భాల్లో అడిగేవారు కార్మికులు, ఇంత చేస్తున్నారు, మీరు వచ్చి అక్కడ మాట్లాడండి, విశ్వాసం పెరుగుతుంది,
పార్టీకి మైలేజ్ అంటే నేను ఒకటే చెప్పేవాడిని, కష్టాల్లో ఉన్న కార్మికులతో రాజకీయాలు ఆడడం ఎంతవరకు సబబు. నాకొక నమ్మకం ఉంది, నేను చేయగలనన్న విశ్వాసం ఉంది, చేసి చూపిస్తానని ఆ రోజు చెప్పేవాడిని. ఏం చెయ్యాలో అది చేశాను. మేనేజ్మెంట్ వారు మొండి వైఖరితో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన యొక్క సూచనల మేరకు సీఎంఓ ద్వారా మేనేజ్మెంట్తో సంప్రదింపులు చేసిన కార్యక్రమాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. చేసే ప్రతి ప్రక్రియలో కూడా నాతో పాటు నా తోటి శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యురాలు కానీ, మంత్రులు కానీ, మేమే కానీ మైలేజ్ తీసుకోవాలని అనుకుంటే ప్రతి సమావేశంలో మేమే కూర్చునే వాళ్ళం, మా చేతుల మీద దగ్గరుండి చేయించుకునే వాళ్ళం. కానీ మా ఆలోచన అది కాదు. కార్మికులు బాగుండాలి, వాళ్ళకి కావాల్సిన కార్యక్రమం చెయ్యాలి, ఈ ఆలోచనతోటే మేము పనిచేసాం. ఒక పక్కన కాంట్రాక్ట్ వర్కర్స్కి న్యాయం చేసాం, మరో పక్కన పర్మనెంట్ వర్కర్స్కి మంచి అగ్రిమెంట్ చేస్తున్నాం. నిన్నటి రోజున కూడా అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తయ్యే సమయంలో అనేక విధాలుగా ఇబ్బందులు. అంటే ఏంటి, ఆదిరెడ్డి వాస్ అన్నవాడు అగ్రిమెంట్ చేయనివ్వకూడదు, అతని చేతుల మీద జరగకూడదు, అతని హయాంలో అవ్వకూడదు, కూటమి ప్రభుత్వం చెయ్యకూడదు. ఇన్ని ఘట్టాలు దాటిన తర్వాత కూడా మరలా కాలుకి అడ్డపడే కార్యక్రమమే. మరలా గంట సేపు ఫోన్లు మాట్లాడుకొని ఆ అగ్రిమెంట్ కార్యక్రమం పూర్తి. రాజమహేంద్రవరం బానే ఉంది, కానీ నువ్వు లేని రాజమహేంద్రవరం బాగుంది. ఇప్పుడు ఏం చేసావు? ఈ 15 నెలల్లో 3-4 సార్లు వాళ్ళందరూ కూడా లోపల బైఠాయించి గేటు దగ్గర నిరసనలు చేస్తున్నప్పుడు ఎందుకు నువ్వు రాలేపావు భరత్రామ్? ఎందుకు రాలేదనంటే సమాధానం చెప్పాలి. నీ గుత్తేదారుల ద్వారా లక్షల కొద్ది నువ్వు వసూలు చేసిన డబ్బు ఇవ్వాలి. 5 సంవత్సరాలు నీ అసమర్థత వల్ల అగ్రిమెంట్ చేయలేదన్న విషయాన్ని నువ్వు ఒప్పుకోవాలి. కాలర్ అయినా పట్టుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా చేయొచ్చు. కార్మికులు ఎందుకంటే కడుపు మంట మీద ఉన్నారు, కార్మికులు కడుపు మండి ఉన్నారు. ఆ సమాధానం నువ్వు చెప్పలేకపోతున్నావు కాబట్టి నువ్వు పేపర్ మిల్ దాకా ఈ రోజు రాలేపోయావు. విశ్వాసాన్ని ఒమ్ము కానివ్వలేదు, అగ్రిమెంట్ చేశాం, మీ అందరికీ కూడా న్యాయం చేశామని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం. ఒకటే కోరుతా ఉన్నాం, మీరెవరైనా సరే మేలు చేయకపోయి ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మేము మంచి చేస్తా ఉన్నప్పుడు మీరు కాలు కట్టబడతా ఉన్నారు, అన్ని కార్మికులు చూస్తా ఉన్నారు. నేను అనేక సందర్భాల్లో చెప్పేవాడిని, 4000 పైన ఉండే ఈ కార్మికులు ఎంతమంది అయితే ఉన్నారో రాజమండ్రి ఈ ప్లాంట్లో 4000 మందిలో నా ఓటర్లు ఎంతమంది, నాకు ఓటేసి గెలిపించిన వారు ఎంతమంది, ఆ సంఖ్య చూసుకుంటే నాకు తెలుసు, కార్మికులు తెలుసు. కానీ వాళ్ళు ఒకటే అనేవారు, నేను మీకు ఓటేసేనా మీ నియోజకవర్గాన్ని చూడొద్దు, మీ కుటుంబం పైన మాకు నమ్మకం ఉంది, మీరు చేయగలరు, మీరు చెయ్యండి అని చెప్పి అడిగేవారు. ఒకానొక సందర్భంలో కొంతమంది కార్మికులు వచ్చి ఇక్కడ అరిచేవారు, ఏంటి సార్ మీరు సీఎంఓలో పెట్టానన్నారు, 2 నెలలు అయిపోయింది, కడుపు మంట సార్, ఆవేదన సార్, సమాధానం చెప్పండి సార్ అనేవారు. ఒకానొక సందర్భంలో నా నిస్సహాయతకి నాలో నేనే మదన పడేవాడిని. కానీ ఏదైనా ఒక మంచి జరిగేటప్పుడు మనిషి కానీ వ్యవస్థ కానీ నలిగాం. చివరాఖరికి ఆ మంచి జరిగింది, అందరూ ఆనందిస్తూ ఉన్నాం. ఈరోజు కార్మికులకి జరిగిన ఉన్నారు, మాకు మొహమాటాలు లేవు, మొదటి నుంచి చెప్తానే ఉన్నాం, మాకు కార్మికులు ముఖ్యం, వాళ్ళ శ్రేయస్సు ముఖ్యం. అలాగే ఉద్యోగాలు ఉండాలి అని అంటే పరిశ్రమలు కూడా ముఖ్యం. అలాగని పరిశ్రమలు ఉండాలి కదా అని చెప్పి వాళ్ళ దగ్గర సూట్ కేసులు తీసుకునే తత్వం మాది కాదు, ప్యాకేజీలు తీసుకునే మనుషులం కాదు. నిర్మోహమాటంగా కార్మికుల యొక్క శ్రేయస్సు కోసమే టీఎన్టీయూసీ తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది, కూటమి అదే ఆలోచనతో పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ చివరిగా మళ్ళా ఒకటే, తప్పు చేసిన వాడు నిసిగ్గుగా సిగ్గు లజ్జ లేకుండా ఈ రోజున బయట రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ప్రశ్నించే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. తప్పు చేసిన వాడు బేషరతుగా క్షమాపణ కూడా చెప్పకుండా కోట్ల రూపాయలు కార్మికుల దగ్గర దోచుకున్నవాడు నేను వాళ్ళకి ఇచ్చాను వీళ్ళకి ఇచ్చానని చెప్పుకుంటూ బాహాటంగా తిరుగుతున్న రోజులు.
అంటే దొంగలు దొరలుగా తిరిగే రోజులు వచ్చినాయి. అలాగని చెప్పి అన్ని రోజులు అలా ఉండవు. ప్రశ్నించే రోజు వస్తుంది, నిలబెట్టే రోజు వస్తుంది, అన్ని కార్యక్రమాలు చేసే రోజు కూడా వస్తుంది. ఒళ్ళు దగ్గరెట్టుకొని ఈ డబ్బులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి అన్యాయంగా తీసుకున్నారో కేసులు కట్టించాం, వెనక్కిచ్చే కార్యక్రమం చేయకపోతే వెనకాల ఉన్న వాళ్ళని కూడా నిలబెట్టి పేపర్ మిల్ దగ్గర కూర్చోబెట్టే రోజులు కూడా వస్తాయని కూడా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను. వాడుకుంది నేను మరలా అడుగుతున్నాను, ఆన్ రికార్డు నేను మరలా ప్రశ్నిస్తున్నాను. ఎవరినైనా సరే నేను ఆన్ రికార్డ్ అడుగుతా ఉన్నాను. ఈ 14 నెలల్లో ఈ పేపర్ మిల్ అగ్రిమెంట్ చేసే ప్రక్రియలో ఏ రోజైనా నా ర్యాలీలకు కానీ నా మీటింగులు కానీ రమ్మని హుకుం జారీ చేయడం కానీ లేకపోతే నేనైనా వాళ్ళని అడిగానని కానీ ఎక్కడైనా ఆన్ రికార్డ్ ఉందా? ఇంత అగ్రిమెంట్ 5 సంవత్సరాలు జాప్యం జరిగిన అగ్రిమెంట్ నేను చేయిస్తున్నప్పుడు నాకు హక్కు ఉంది. వాళ్ళు రండి, నీకోసం నేను కష్టపడుతున్నాను, నా కార్యక్రమాలు రండి అని చెప్పి అడిగే హక్కు ఉంది. కానీ ఈ రోజు నేను హక్కుగా తీసుకోలేదు. వాళ్ళు ఇప్పటికే కష్టాల్లో ఉన్నారు, వాళ్ళని రాజకీయంగా తిప్పుకోవడం ఏంటని ఏ రోజు నేను పిలవలా. కానీ గత 5 సంవత్సరాలు అరే అగ్రిమెంట్ అవ్వలేదు. గత 5 సంవత్సరాలు ఎన్ని మీటింగులు పెట్టారు పేపర్ మిల్ గేట్ ఎదుర్కొంటా? దేనికి మీటింగులు పెట్టేవారో తెలిసేది కాదు. మాట వస్తే ఫ్లెక్స్లు కట్టుకునేవారు. ప్రతిదానికి సమాధానం చెప్పక్కర్లా. తప్పు జరిగితే దాని పని అది జరిగిపోతుంది. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఉంటే మాకు పని చేయాల్సిన అవసరం లేదు, చేయాల్సిన కార్యక్రమం చేస్తాం. ఒక ప్రముఖ ఛానల్లో వచ్చింది, ఎంక్వైరీ కూడా వేయించాం. దానికి కారణమైన అధికారులపైన కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం తీసుకుంటాం. మేము అధికారులకి సహకరిస్తాం. వాళ్ళ సహకారం కూడా మేము దేనికి కోరుతున్నామంటే ప్రజలకి మేలు చేయడానికి, మా వ్యక్తిగత అవసరాల కోసం కాదు. కాబట్టి ఆయననే కాదు ఇంకెవరైనా సరే ఇబ్బందులు ఉంటే తప్పకుండా దాని మీద చర్యలు ఉంటాయి. జనరల్ సెక్రటరీని. పేపర్ మిల్లు అగ్రిమెంట్ కాలం 3 మాసాలు, ఎలక్షన్ పీరియడ్ అయితే 2 సంవత్సరాలండి. అయితే గత 5 సంవత్సరాల నుంచి ఎలక్షన్ జరగకుండా అగ్రిమెంట్ ఎదరికెళ్లకుండా ఒక 5 మాసాల నుంచి అగ్రిమెంట్ లేకుండా ఉన్నట్టయితే దాన్ని మేము కూటమి గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి కూటమి గవర్నమెంట్ వాసు గారు, బలరామకృష్ణ గారు, ఎంపీ పురంధేశ్వరి గారు, మంత్రి దుర్గేష్ గారు సిఎస్ విజయానందరావు తీసుకెళ్లి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి సీఎంఆర్సీ తీసుకెళ్లి 30వ తారీఖుని విజయవాడ కమిషన్ ఆఫీసులో మీటింగ్ పెట్టి 5,800 రూపాయల జీతం, మీడియా పాయింట్ 3 రూపాయల 10 పైసల నుంచి 15 పైసలు, కాంట్రాక్ట్ వాళ్ళకి 85 రూపాయల జీతం పెంచడం జరిగింది. మరి లేని అగ్రిమెంట్ని చేసి కూటమి గవర్నమెంటు 4,000 పేపర్ మిల్ కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపినందుకు కూటమి గవర్నమెంట్కి మా 4,000 మంది కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత 5 సంవత్సరాల్లో పేపర్ మిల్ కార్మికులు ఈ 4,000 మంది కూడా కాంట్రాక్ట్ అవని పర్మనెంట్ అవని కార్మికులందరూ కూడా చాలా కష్టాల్లో బాధలు పడ్డారు స్వామి. ఈ రోజున ఈ అగ్రిమెంట్ అవ్వడానికి కారకులైన మన కూటమి నాయకత్వం, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు నాయకత్వంలో దీన్ని కొద్ది ముందుండి నడిపించి తర్వాత మన మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు అందరూ సమక్షంలోని 5,800కి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అది నేను ఫైనల్లో నేను అక్కడ ఏలూరులో డ్రాఫ్ట్ ఇవ్వడం జరిగింది. సంతకాలు 11 యూనియన్లుగా సంతకాలు పెట్టడం కూడా జరిగింది స్వామి. కార్మికులందరూ ఎంతో సంతోషంగా ఈ రోజుని చాలా సంతోషపడుతున్నారు. కార్మికులందరికీ ధన్యవాదాలు.